పిల్లలు పుడితే తల్లిదండ్రులు ప్రపంచాన్నే జయించినట్లుగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది తల్లిదండ్రుల కళ్ళ ముందే తన బిడ్డ ఇక బ్రతకడు అనే వార్త వినిపిస్తే ఆ బాధ వర్ణనాతీతమని చెప్పుకోవచ్చు. అలాంటి తల్లిదండ్రుల బాధను ఈ లోకంలో ఎవ్వరూ తీర్చలేరు. అలా అని ఆ పసివారి మరణాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. అలాంటి సమయాలలో కనీసం ఆ పసివారి కోరికనైనా తీర్చాలని చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు. తాజాగా గుంటూరుకు చెందిన తల్లిదండ్రులకు ఇదే పరిస్థితి ఎదురైంది. తమ చిన్నారికి క్యాన్సర్గా వైద్యులు నిర్ధారించారు. బాబును కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. చివరికి చేసేదేమీ లేక భారమైన హృదయాలతో తన చిన్నారి చివరి కోరికను తీర్చారు. వివరాల్లోకి వెళితే గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం, తల్లి లక్ష్మీ దంపతులకి చెందిన రెండవ కుమారుడు మోహన్ సాయి 7 సంవత్సరాల వయసు 4వ తరగతి పూర్తి చేశాడు. గత సంవత్సరం పాఠశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలు కావడంతో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా మోహన్ సాయి బంజారాహిల్స్లోని బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రాణాంతక వ్యాధి రోజులు గడుస్తున్నా కొద్దీ చిన్నారిని చిదిమేస్తూ ఉంది. దీంతో చిన్నారి బతకడం కష్టమవుతుందని, తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని, చిన్నారి చివరి కోరికలను తీర్చాలని సూచించారు వైద్యులు. దీంతో చిన్నారికి పోలీస్ అధికారి కావాలన్న కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేకే ఫౌండేషన్ సభ్యులతో చిన్నారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి అతని కోరిక గురించి తెలియజేశారు. దీంతో అక్కడి సిబ్బంది చిన్నారికి పోలీస్ గెటప్ వేయించి స్టేషన్కు సాధారణంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చొనబెట్టి అతని కోరికను తీర్చారు. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీసు గౌరవ వందనం చేసి చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో జరిగే పని విధానం గురించి వివరించారు. ఆ తర్వాత చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు. కాగా ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది.